బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చనారెడ్డి. నేను వచ్చాను అందరు ఇట్లు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా సనీక్ష బర్త్డే డే ఎట్లా జరిగిందో ఆల్రెడీ చూసారు. మరి నైట్ పార్టీ ఎట్లా జరిగిందో ఈ వీడియోలో షేర్ చేసిన అనమాట. ఆ రోజు అంగన్వాడీకి వెళ్ళి వచ్చిన తర్వాత అంగన్వాడీలో చాక్లెట్లు ఇట్లా వంచేసి ఇంటికి వచ్చేసి కొద్దిగా రైస్ పెట్టేసి కర్రీ ముందు రోజు కర్రీ ఏదో ఉంటుంటే పప్పుచారు ఉంటే పోసుకొని తినేసి పడుకున్నాము. ఇంకా ఈవినింగ్ 4 వరకు అట్లా పడుకున్నాము. ఈవినింగ్ లేసి ముందు రోజు ఐస్ క్రీమ్ చేశా కదా, అది ఇచ్చా సనీక్షకి. మొన్న ఎట్లా పట్టుకొని చల్లగా ఉంది. ఒకసారి జలుబు చేస్తుంది, కాసేపు కూర్చుని ఏం తినండి. నాకు చల్లగా లేదు. కారుతుంది డ్రెస్ మీద. బాందా బాందా బా బాందా నచ్చిందా? మా సనీక్ష అండ్ చిన్న పాప వాళ్ళ డాడీ ముగ్గురు కలిసి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వేరు. మా సనీక్ష బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయడం కోసానికి. ఆలోపు నేను వంటకు ప్రిపేర్ చేస్తున్నా. సో ఈరోజు స్పెషల్ మా సనీక్ష బర్త్డే స్పెషల్ ఏంటంటే వెజ్ బిర్యానీ. యాక్చువల్లీ అయితే నాన్ వెజే వండాలనుకున్నాం ఫస్ట్, బట్ రేపు అంటే సనీక్ష బర్త్డే నెక్స్ట్ డేనే సంకష్టార చతుర్దశి ఉందన్నమాట. నాకు ఉపవాసము. సో ముందు రోజు ఈ సంకష్టార చతుర్దశికి ఏంటంటే ముందు రోజు నుంచే నాన్ వెజ్ తినొద్దు, అందుకనేసి నాన్ వెజ్ క్యాన్సిల్ చేసుకున్నాము. నేను సనీక్ష బర్త్డే రోజే చూసిన, అంటే ఈ రోజే చూసిన. నేను క్యాలెండర్లో సడన్గా ఏమో చూస్తుంటే 16కి సంకష్టార చతుర్దశి ఉందని చూసిన. అయ్యో అయితే ఈరోజు కూడా ఉండొద్దు, సో ప్లాన్ క్యాన్సిల్. సో అన్నీ ఆలోచించి సరేలే ఇంకా చేసేది ఏముంది, వెజ్ బిర్యానీ వండుకుందాంలే అన్నట్టుగా. సో వెజ్ బిర్యానీ వండుదామని ఫిక్స్ అయిపోయినా. సో ప్రిపేర్ చేస్తున్నా ఫర్ ద ఫస్ట్ టైం నేను వెజ్ బిర్యానీ అసలు ఉండబోతున్నా. చూడాలి ఎట్లా వస్తుందో, ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా చూద్దాము. చూసిన యూట్యూబ్లో ఒక నాలుగైదు కాదు, నిన్న రాత్రి నుంచి చూస్తూనే ఉన్నా. వీడియోస్ అయితే అన్నీ చూస్తూనే ఉన్నా. అంటే ఏది ఈజీ ప్రాసెస్ ఉంటుంది అండ్ ఏది నాకు అర్థమవుతుంది అనేసి 4-5 చూసిన. అందులో 1-2 నాకు అర్థమైనవి. సో అవి చూసి సో వండుదామని ట్రై చేస్తున్నా. ఏమైతే చూద్దాం. మరి ఇంకా స్టార్ట్ చేసిన కూరగాయలు అయితే కట్ చేసేస్తున్నా. సో బియ్యం కడిగి పెట్టేసిన. రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు, ఎందుకంటే రెసిపీ షేర్ చేసుకుంటుంటే నాకు లేట్ అయిపోతుంది. సో అందుకనేసి రెసిపీ ఏం షేర్ చేయట్లేదు, ఎందుకంటే నేనే బయట చూసుకొని నేర్చుకున్నాను, నాకే రాదు. నేనేం రెసిపీ షేర్ చేస్తే చెప్పండి. సో అందుకనేసి సో వెజ్ బిర్యానీ వండుతున్నాను అనమాట. లాస్ట్లో మధ్యలో అక్కడక్కడ క్లిప్స్ తీస్తా, పని చేసేసుకుంటా ఫాస్ట్గా. తర్వాత కలుస్తా, ఓకేనా? బిర్యానీ వండేటప్పుడు కలుసుకుందాం, ఓకేనా? మా సనీక్ష విష్ లిస్ట్లలో అంటే బర్త్డే రోజు ఏమేమి కావాలి అని తను మేము అడిగితే అందులో ఫస్ట్ ఐస్ క్రీమ్, తర్వాత చికెన్ బిర్యానీ తను అడిగింది. బట్ చికెన్ బిర్యానీ వేయలేకపోయినా, కనీసం చికెన్ లేకపోయినా ఒట్టి వెజ్ బిర్యానీ అయినా చేద్దామన్నట్టుగా వెజ్ బిర్యానీ చేస్తామన్నమాట. స్టార్ట్ చేసిన నేను అసలు ఒక 10 మందికి ఇట్లా ఇంత పెద్ద బగోన్ పెట్టి వండడం ఫస్ట్ టైము. నేను ఈ బగోన్లు కొన్నాక కూడా వీటిని వాడడం కూడా ఫస్ట్ టైం. అసలు నేను ఇంతవరకు వాడలేదు, కొత్తవి. సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన, అందులో బాగుంటాయి క్వాలిటీ అదంతా అని. సో ఇవి అందులో ఉన్నవే. ఈ ప్రైస్కి మనం బయట కొంటే ఒక పెద్ద దెకీస్ వస్తుంది, అంత ఎక్కువ ప్రైస్ పడింది అనమాట దానికి. ఎందుకంటే అది చాలా హెవీ వెయిట్ ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే కేజీ లాగిస్తారు, ఇందులోనే తక్కువ వెయిట్ ఉంటుంది, ఎక్కువ వెయిట్ ఉంటాయి. సైజెస్ ఏమున్నా కూడా వెయిట్ని బట్టి రేట్ ఉంటుంది అనమాట. నాకు తెలియక మందంగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా నేను తీసుకున్నాను. యాక్చువల్లీ మందంగా ఉంటేనే బాగుంటుంది, కానీ ఇట్లా చిన్న స్టవ్ మీద ఉన్నప్పుడు ఏంటంటే గ్యాస్ ఎక్కువ పడుతుంది, తొందరగా హీట్ కాదనమాట. బట్ మాడిపోదు, గిన్నెలు మందంగా ఉంటే మాడిపోదు అన్నట్టు. ఇంకా నా వంట అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ వంట కంప్లీట్ చేసేసి ఆ హడావిడిలో అసలు నా వంట ఇంకా ఆల్మోస్ట్ అయ్యి గిన్నెలన్నీ కిందికి దించేసరికి మా చిన్నత్తయ్య వాళ్ళకి ఇట్లా వచ్చేసారు.
ఇంకా అప్పటికే నాకు హడావిడిలాగా అయిపోయింది. ఎవరైనా నేను ఇన్వైట్ చేసి వాళ్ళు వచ్చే టైంకి నేను ఆల్మోస్ట్ రెడీ అయి ఉంటా, పని కంప్లీట్ చేసుకొని రెడీగా పిల్లల్ని రెడీ చేసుకొని నేను కూడా రెడీగా ఉంటా. అట్లాంటిది ఈసారి నాకే లేట్ అయిపోయింది. అందుకని నాకు హడావిడిలాగా అయింది. అసలు వంటలన్నీ చేసిన తర్వాత కూడా నేను వీటిని ఏమంటారు వీడియో కూడా తీసుకోలేదు, అంత హడావిడిగా అయిపోయింది. బయట ఏమో మా అన్నను మా ఆయన డెకరేషన్ చేస్తారు అన్నమాట. యాక్చువల్లీ ఈ సేమ్ ఇవే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇదే, కానీ ఇవి ఏమంటారు మన దారాలాగా వేలాడుతున్నాయి కదా ఈ వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్కి. ఇట్లా కాకుండా బాక్సెస్ లాగా ఉంటుంది, అది ఇంకా మంచిగా అనిపిస్తుంది, గ్రాండ్ లుక్ లాగా అనిపిస్తుంది. సో అది తెద్దాం అనుకున్నాం కానీ అది అక్కడ అవైలబుల్ లేదు. సో ఉన్న దాంతో వెళ్ళిపోదాం ఫాస్ట్గా, ఇప్పటికీ లేట్ అవుతుంది అన్నట్టుగా మా వారంటే ఇంకా మామూలుగా వెళ్ళిపోయినాము. అసలు ఆ మాత్రం కూడా వద్దనుకున్నాం మేము, ఊరికి డైరెక్ట్ కేక్ కట్ చేద్దాం అన్నట్టు అనుకున్నాం. కానీ మా సమీక్ష అస్సలు ఒప్పుకోలేదు, నాకు కావాలి డెకరేషన్ కావాలి. తన దృష్టిలో బర్త్డే అంటే మొన్న మా చిన్న పాపకి చేసినాం కదా బర్త్డే, అదే తన బర్త్డే బయట డెకరేషన్ చేసి చేయాలి, అదే బర్త్డే అట్లనే చేసుకుంటానే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. సో తను ఎందుకు డిసప్పాయింట్ చేయడం, తన విష్ లిస్ట్లలో ఇదో సెకండ్ వన్, తనకు డెకరేషన్ కూడా కావాలని థర్డ్ వన్ ఇది. అట్లా బెలూన్స్ అవన్నీ కట్టి డెకరేషన్ చేసి కేక్ ఇట్లా తీసుకొచ్చేసినాము. అండ్ ఆ రోజు ఎగ్లెస్ కేక్ అన్నీ ఎగ్లెస్ అనమాట. నేనేం తిన కాబట్టి అండ్ తేను కూడా ఇంట్లో కాబట్టి అన్నీ ఎగ్లెస్కి వెళ్ళినాం మేము. అండ్ ఈ చాక్లెట్ కూడా తన విష్, చాక్లెట్ కేకే కావాలి నాకు అనేసి, సో చాక్లెట్ కేకే ఆర్డర్ చేసినాము. అండ్ మా బంటు మా సమీక్ష ఫ్రెండ్ అనమాట, మా వదిన కొడుకు, అసలు ఇద్దరికి పడది కేక్. నేను కట్ చేస్తాను ఇద్దరు గొడవ పడుతుంటే మా సమీక్ష ఏడుస్తుంది, నా బర్త్డేకి నువ్వు ఎందుకు కేక్ కట్ చేస్తావు అనేసి. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళని కూడా రమ్మన్నాం కానీ వాళ్ళకి ఒక్కరోజుకి అటు ఇటు ఏం తిరుగుతాంలే, ఇంకా రాము, ఎట్లాగో సమ్మర్ వస్తుంది కదా మీరే రండి, మేమేం రామని చెప్పింది. అందుకని తమ్ముడు వచ్చిండు, అది కూడా చాలా లేట్గా వచ్చింది తమ్ముడు, ఎందుకంటే మాకు కూడా ఎట్లాగో లేట్ అయిపోయింది. వాడు అన్నాడు ఒకవేళ ముందే ఉంటే చేసేసుకొని నాకు కొంచెం లేట్ అవుతుంది, నేను డిన్నర్కి అందుతా అని చెప్పిండు. బట్ మాకు ఆల్రెడీ మేము అనుకున్న టైం కంటే చాలా లేట్ అయిపోయింది, అందుకని వాడు కూడా అందిండు. అండ్ మన ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. వీళ్ళు మా ఊరు వాళ్ళే పిల్లలు. అండ్ ఇక్కడ వదిలిపడ్డారు కదా ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు, ఒకళ్ళు బంటు మీకు తెలుసు, ఇంకిద్దరు మా బావగారు పిల్లలు అనమాట, రిషి చిన్ను, మా బావగారి కొడుకులు, ఇద్దరు కొడుకులు. ఆల్రెడీ ఇంతకుముందు బర్త్డే వీడియోస్లలో నేను షేర్ చేసిన, మళ్ళీ ఎవరైనా కొత్త మన ఛానల్ చూస్తున్నట్టయితే సో వాళ్ళ కోసానికి నేనేం పాటిస్తా అనేసి. సో పిల్లలకు బర్త్డే, పిల్లలైనా కాదు ఎవరికైనా సరే బర్త్డే రోజు క్యాండిల్ ఊదడం అనేది అసలు అది మంచి థింగే కాదు. ఎందుకంటే మనం ఒక కొత్త ఇయర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎవరైనా వెలుగులోకి వెళ్ళాలి, కానీ వెలుగు నార్పి దాంట్లోకి వెళ్ళడం ఏంటి, వీలైతే వెలిగించాలి ఇంకా కొన్ని క్యాండిల్స్, దీపాలు, కానీ దీపాలను ఆర్పడం అనేది అసలు అది మంచి థింగే కాదు. సో అందుకనేసి. అండ్ ఇంకొకటి పిల్లల్ని క్యాండిల్ ఆర్పమంటే వాళ్ళ నోట్లో ఉన్న తుంపులన్నీ ఆ కేక్ మీద పడతాయి, అది మనం అందరం తింటాం, అదొకటి ఎందుకు. అందుకనేసి నేను అసలు క్యాండిలే ముట్టిగాను పిల్లల బర్త్డేస్కి అయితే, డైరెక్ట్ ఆ స్పార్కులు వీలైతే, లేకపోతే అది కూడా అవసరం లేదు, అసలు అది కూడా అవాయిడ్ చేయాల్సిందే. కానీ సమీక్షకు ఇష్టం కోసానికని అది ఇంకా తేవాల్సి వచ్చింది స్పార్కులు, అది కూడా అసలు మంచిది కాదు. బట్ కొన్నిసార్లు తప్పదు, ఇంకా మంచిది కాకపోయినా పెట్టాల్సి వస్తుంది. అప్పుడప్పుడు పిల్లలకు బయట ఫుడ్ ఎట్లా వన్స్ని వైలిస్తాము, ఇది కూడా అంతే, ఇయర్లీ వన్సే కదా, తన ఇష్టాన్ని ఎందుకు కాదన్నట్టుగా స్పార్కులు పెట్టినాము. సో ఇంకా ఫోటో సెషన్ అయితే నడుస్తుందన్నమాట. తిను నా ఫ్రెండ్ దేవి, నేను చాలా వీడియోలలో చెప్పుంటా, ఒకరు దేవి అంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఒకరు దేవి అంటే మా ఓనర్ అంటే, ఇంకొకరు దేవి అంటే నా ఫ్రెండ్, ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది, ఇద్దరు పాపలు. తను ఇక్కడ సిటీలో నాకు చాలా కొంతమంది ఫ్రెండ్సే ఉన్నారు, అందులో తినొకరు అనమాట. అండ్ మా అత్తమ్మ, మా వదిన వాళ్ళు, అండ్ మా బిల్డింగ్లో ఉన్న పిల్లలందరూ కిడ్స్ గ్యాంగ్ అంతా వచ్చేసింది అనమాట. వాళ్ళు పొద్దున్న నుంచి వెయిటింగ్ సమీక్ష బర్త్డే కోసానికని. అండ్ అందరూ మా సమీక్షకి చాక్లెట్స్ గిఫ్ట్స్ ఇస్తారనమాట. బర్త్డే ఇంకా స్వీట్గా, మోర్ స్వీట్గా కావాలని వాళ్ళందరూ స్వీట్స్ ఇస్తారనమాట. తీయని వేడుక వేసుకుంటుందని మా సమీక్ష బర్త్డే రోజు. యాక్చువల్లీ మా తమ్ముని ఫ్రెండ్స్ ఏం రాకపోతుండే, ఇక్కడ సైడ్ చెక్స్ షర్ట్ వేసుకొని, చెక్స్ కాదు ఫ్లవర్స్ షర్ట్ వేసుకొని, బ్లాక్ షర్ట్ వేసుకొని వింటున్నాడు కదా,
వాళ్ళ అన్నది పెళ్ళి అనమాట. అది మా ఊరే, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. సో కార్డు ఇవ్వడానికని వచ్చిండు. అట్లనే బర్త్డే రెండు ఒకటే రోజు అకేషన్ కలిసి వచ్చిందనమాట. కేక్ కట్ చేసి ఇంకా పిల్లలందరికీ కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. కేక్లో అయితే బూందీయే బాగుంటుంది. బట్ నేను అది బూందీ ప్యాకెట్ అనుకుని షాప్లో తీసుకున్నప్పుడు మిక్చర్ ప్యాకెట్ తీసుకొచ్చేసిన. మిక్చర్ తినబుద్ధి కాదు, కేక్ మిక్చర్ కాంబినేషన్ బాగుంటుంది. కేక్ బూందీ కాంబినేషనే బాగుంటుంది. బట్ ఓవర్లుక్లో అదైతే మిస్ అయిపోయింది. మా సమీక్ష ముందే చెప్పింది ఆమె బర్త్డేకి కేక్, మిక్చరు, ఇవన్నీ స్టిక్కర్లు ఉన్నాయి కాబట్టి బంటకి మంచిగా ఓపెన్ చేసి ఇస్తాడు చూడు. గర్ల్స్ది గిఫ్ట్, బాయ్స్ది కాదు, ఏడుస్తావు. గర్ల్స్ది ఏమన్నా గల్వా మరి ఎందుకు వేసుకున్నావు? మా సమీక్ష ఫ్రాక్ ఆగమా. ఈయన ఎగ్జైట్ అయితే ఇదే గిఫ్ట్ టెడ్డీ బేర్. థ్యాంక్ యూ చెప్పు అక్కకి. ఇంకా మా తమ్ముడికి ఇట్లా డిన్నర్ చేసేసి, యాక్చువల్లీ డిన్నర్ అక్కడ చేయలేదు, జస్ట్ సాఫ్ట్ డ్రింక్స్ తాగేసి ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. పెట్టిస్తే హాస్టల్కి వెళ్ళి తింటామనేసి తీసుకెళ్ళారు. ఇంకా వాళ్ళని పంపించేస్తున్నాం మా తమ్ముని వాళ్ళని, ఎందుకంటే లేట్ నైట్ అయితే తిరగడం కష్టం అవుతుంది కదా, అందుకనేసి. ఇక్కడ మా ఆయన అండ్ వాళ్ళ బావగారు ఇద్దరు కలిసి తిన్నారు. పిల్లలు లోపల హడావిడి చేస్తారు అన్నమాట. సో మళ్ళీ ఒకసారి పిల్లలు సరిగ్గా కేక్ తినలేదనేసి మళ్ళీ పెట్టిస్తున్న పిల్లల కేక్. మళ్ళీ ఉన్నా కూడా ఎవరు సమీక్ష తింటా అంటుంది. సో చల్లగా అంత మంచిది కాదు కదా. ఇప్పటికే పొద్దున్న నుంచి ఫుల్ స్వీట్ తింటూనే ఉంది. ఐస్ క్రీమ్ అయితే మా సమీక్ష ఫుల్ నచ్చింది. నేను వీడియో తీసుకునేటప్పుడు బాగుందని చెప్పలేదు, కానీ వీడియో తీసిన తర్వాత చాలా బాగుంది మమ్మీ, చాలా బాగుంది. తను 2 days తినింది ఐస్ క్రీమ్, తనకు అంత నచ్చింది. అండ్ నేను రెసిపీ కూడా షేర్ చేస్తాను. చాలా ఫస్ట్ టైం చేసినా కూడా బాగా వచ్చింది, ఐస్ క్రీమ్ బాగుండింది. ఇంకా మేమందరము డిన్నర్ చేసేసి హ్యాపీగా డిన్నర్ చేసేసినాం. అండ్ యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయినా, మరి మీ బిర్యానీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనే డౌట్ మీకు రావచ్చు. హిట్ కాలేదు, ఫ్లాప్ కాలేదు. బట్ రైస్ ఇంకా కొద్దిగా ఉడికేది ఉండే, అంటే నేను ముందే ఒకవేళ మెత్తగా అయిపోతుందనే ఉద్దేశంతో వెజ్జెస్ అన్నీ బాయిల్ చేసిన తర్వాత రైస్ వేసేటప్పుడు ముందుగానే వేసేసిన అనమాట. అట్లనే గ్రేవీ చేసిన. మా ఆయన అయితే చారు కూడా చేయమన్నాడు, అది కూడా కావాలనేసి. సో బిర్యానీ అయితే అయిపోయిందమ్మా ఫైనల్లీ. బాయ్ చిడు. రాదు సనీ. బాయ్ బాయ్ బాయ్. ఆమె అస్సలు చెప్పేమూలే, ఫుల్ నిద్ర వస్తుంది. బాయ్ బాయ్. మేము వింటే మంచోడు అందరికంటే, సైలెంట్గా అటు ఇటు చూస్తుండే. నీకు నిద్ర వస్తలేదా? ఇంత రాత్రి అయింది. వీళ్ళు ఏమేం చేస్తారు, ఇటు చెప్తారని వస్తుంది. సమీక్ష వద్దండి ఇంటలేవు. అక్కడ కుక్కకు పట్టిర్రి. ఆయన ఫోన్ ఇస్తాడని నువ్వు పోతున్నా కానీ ఆయన ఫోన్ ఇయ్యడు. ఒక గంట వరకు అట్లే పండుగ వరకు ఏడుస్తే చెప్పు, నాకు వస్తా. పంట పండేయండి మరి. ఏం లేదు, టాయిలెట్ పోతుంటే చెప్తుంది, రాత్రి నీళ్ళు తాగుతుంది, ఎక్కువ వాటర్ తాగుతా ఉంటుంది అంతే. మా సమీక్ష మా వదిన వాళ్ళతోటి వెళ్ళిపోయింది వద్దంటే కూడా. అండ్ యాక్చువల్లీ సమీక్షకి ఇప్పుడు వేసుకుని బర్త్డే కోసం వేసుకుంది కదా ఫ్రాక్, అది నేను తెచ్చిన ఫ్రాక్ కాదు. అది మా వదిన మా సమీక్ష బర్త్డే కోసం గిఫ్ట్ చేసింది. తనేం చేసిందంటే, అసలు వాళ్ళు తీసుకురాగానే వాళ్ళు గిఫ్ట్ చేయకంటే ముందే నాకు ఈ ఫ్రాకే నచ్చింది, నేను ఇదే వేసుకుంటా కేక్ కట్ చేసేటప్పుడు అని అదే వేసేసుకుంది. సో ఫొటోస్లో అయితే చాలా బాగా పడింది డ్రెస్ కలర్. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి పద్మిని మా ఓనర్ ఆంటీ వాళ్ళ కూతురు గిఫ్ట్ చేసింది అనమాట. పద్మిని అంటే ఓనర్ ఆంటీ వాళ్ళ కూతురు అనమాట, తను గిఫ్ట్ చేసింది సమీక్ష బర్త్డే కోసానికి. చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ బర్త్డే గిఫ్ట్స్. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరైతే మా సమీక్ష బర్త్డేకి వచ్చి తనకు విషెస్ తెలిపారో. అండ్ ఫోన్లలో
వాట్సాప్లో, ఇన్స్టాలో, సోషల్ మీడియాలో మా సమీక్షకు అందరు చాలా చాలా బర్త్డే బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇట్లనే ఉండి మా సమీక్ష ఇంకా 100 బర్త్డేస్ చేసుకోవాలి ఇట్లాంటివి. తనకన్నీ జీవితంలో తను కోరుకున్నవన్నీ మంచి హెల్త్, మంచి వెల్త్, ఆ దేవుని దేవల్ల అన్నీ తన కోరుకున్న అన్నీ తనకు దక్కాలని కోరుకుంటూ. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉంటూ సుదర్శన రెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.